నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ప్రస్తుతం ఒక మంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోతున్నారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ కొలువులో పనిచేసిన ఒక ఎమ్మెల్యే, ఇప్పుడు కూటమిలో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనే కొలుసు పార్థసారథి. ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కొలుసు పార్థసారథి రెచ్చిపోతున్నారు? కారణం ఏంటి అంటే, గతంలో ఆయన హయాంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మంత్రి పదవి ఆశించారు, ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కూడా రాదు అని తెలిసిన తర్వాత చివరి నిమిషంలో టీడీపీలోకి వెళ్ళి అక్కడ టికెట్ సాధించి గెలిచి మంత్రి అయ్యారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎందుకు ఈ రేంజ్లో ఆయన రెచ్చిపోతున్నారు? పర్సనల్గా ఏదన్నా ఉందా, లేకపోతే పొలిటికల్గా ఇప్పుడు మార్పులు చేర్పులు రాబోతున్న నేపథ్యంలో ఆయన సీట్ను పదిలం చేసుకోవడానికి ఆయన వ్యూహం రచిస్తున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. కాంగ్రెస్లో ప్రయాణం తండ్రితో అక్కడ మంత్రిగా చేసినట్టు ఉన్నారు. కొలుసు పెదరెడ్డి యాదవ్ గారు ఈయన చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత టీడీపీ. అంటే జంపింగ్లు తక్కువనే ఉన్నాయి అనుకోండి. ఏంటి అసలు ఈ మధ్య 6 ఏళ్ళు రెచ్చిపోతున్నారు? అంటే మంత్రి పదవి ఇచ్చారన్న అభిమానం, ఇవ్వలేదన్న అక్కస అక్కడ ఇవ్వలేదన్న అక్కసును కాసేపు పక్కన పెడితే ఇక్కడ తీసేస్తారేమో అన్న భయం ఎక్కువ కనిపిస్తా ఉంది. ఓకే, అందుకే నా వ్యూహం మార్చింది. రేపు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో భాగంగా యాదవ్ సామాజిక వర్గం నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు, 2 పేర్లు బలంగా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో అసలు వాళ్ళిద్దరినీ కాదని కొలుసు పార్థసారథి గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది, అది ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి అనేది మామూలు విషయం కాదు, సాధారణ విషయం కాదు. పక్కపాటి నుంచి వచ్చిన వ్యక్తి అది ఇమ్మీడియట్లీ ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్ అనమాట. ఇక్కడ కేపీ రెడ్డి గారు 83 కాంగ్రెస్ ఉయ్యూరు అని నియోజకవర్గం ఉండేది. అక్కడ యాదవ్ సామాజిక వర్గం నుంచి పెదరెడ్డి గారు గెలవటం, ఆ తర్వాత ఆయన తెలుగుదేశంలోకి వచ్చి బందర్ నుంచి ఒకసారి లోక్సభకి ఎంపీగా గెలిచి, ఆ తర్వాత పివి నరసింహారావు గారు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి ఆయన అటువైపు మళ్ళీ ప్రయాణించి, ఆ తర్వాత పార్థసారథి గారిని క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. పార్థసారథి గారు ఉయ్యూరు నుంచి 2004లో మొదటిసారి పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత మధ్యలో మీకు మొత్తం కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం వహించింది. ఉయ్యూరు అంటేనే అది వంగవీటి గారి మోహన్ రంగారావు గారి స్వస్థలం కూడా ఉయ్యూరే, అక్కడ గ్రామం అనమాట. అక్కడి నుంచి వంగవీటి మోహన్ రంగారావు గారి సోదరులు శోభనా చలపతిరావు గారు కూడా ఒకసారి పోటీ చేసి గెలిచారు. ఒకసారి 2 సార్లు ఓడిపోయారు తర్వాత ఆయన. సరే, ఇక్కడ పార్థసారథి గారి ప్రయాణం 2004లో ఉయ్యూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమై రాష్ట్ర మంత్రి పశుసంవర్ధక శాఖ మంత్రులుగా చేశారు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో. 9 ఎన్నికలకు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ఉయ్యూరుని రద్దు చేసి పెనంలూరు కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడింది. అక్కడ మళ్ళీ పార్థసారథి గారు గెలుపొందడం, ఇది పూర్వరంగం. 14 ఎన్నికలకు వచ్చేటప్పటికి అప్పటి వైకాపాలోకి వచ్చేసారు. 14 ఎన్నికలు వైకాపాలోకి వచ్చారు. 12లో కదా వైకాపా పుట్టింది. వైకాపాకి 14 కల్లా వైకాపాలో చేరిపోయిన తర్వాత ఎగాయకిన బందర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి పంపించారు వైకాపా అభ్యర్థిగా. అక్కడ కొనకళ్ళ నారాయణరావు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తిరిగి ఆయన గెలిచిన 19 ఎన్నికల్లో పెనంలూరు నుంచి మళ్ళీ నాకు పెనంలూరు ఇవ్వండి, పెనంలూరు నుంచే పోటీ చేసి గెలుస్తానని పెనంలూరుకి వచ్చారు. మళ్ళీ పెనంలూరులో మళ్ళీ బోడే ప్రసాద్ గారు, కమ్మ సామాజిక వర్గం, వారి మీద వీరు గెలుపొందడం జరిగింది. ఆ రోజు నుంచి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి 2.5 సంవత్సరాలు లేకపోయేటప్పటికి తదుపరి 2.5 సంవత్సరాల అవకాశం ఉంటుందని ఎదురు చూశారు. అది కూడా సాధ్యపడకపోగా అక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభ్యర్థుల్ని ఇటుదటు మార్చే క్రమంలో అసలు శాసనసభకు పోటీ చేసే అవకాశం కూడా పార్థసారథి గారికి లేకుండా పోయేటటువంటి ఒక పరిస్థితి నెలకొంది. దాంతో ఆయన అలాగే తెలుగుదేశంలో చేరి నూజివీడు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి నూజివీడిని వాస్తవానికి అది వెలమలు కమ్మలు వాళ్ళ నేపథ్యాన్ని కాపాడుకున్నటువంటి ఒక నియోజకవర్గం. అధికంగా వెలమలు మేకా అప్పారావు గారు, నా కుటుంబం మేకా ప్రతాప్ అప్పారావు గారు, ఆయన వైకాపాలో 2014 నుంచి వరుసగా ఆయన అంతక్రితం కూడా కాంగ్రెస్లో ఆయన గెలిచారు. మేకా ప్రతాప్ అప్పారావు గారు తర్వాత వైకాపాలోకి వచ్చారు. వెలమల నియోజకవర్గ పూర్తిగా వాళ్ళు ప్రాతినిధ్యం ఎక్కువ సార్లు వహించారు. పాలేడు వెంకటరావు గారు వీళ్ళు చేశారు నూజివీడు నియోజకవర్గం. అక్కడ కాపులు ఉన్నప్పటికీ యాదవులకి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొన్న ఆయన కనీవి నెరిగిన ఆధిక్యతతో ఆయన గెలుపొందిన తర్వాత రాష్ట్ర మంత్రి అసలు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి లేకుండా తెలుగుదేశంలో ప్రయాణం ప్రారంభించిన సుధాకర్ యాదవ్ గారికి లేదు. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులైన రాష్ట్ర అధ్యక్షులు తర్వాత ఇచ్చారు పల్లా శ్రీనివాసరావు గారికి
రాష్ట్రంలోనే కనివినరు అది 90,000 పైచిలకు అట్లా ఆధిక్యతతో గెలిచిన పల్లా శ్రీనివాసరావు గారికి లేదు. అట్లాంటిది పార్థసారథి గారికి ఇవ్వడం అంటే ఆయన ముందుగానే నేను పార్టీలో చేరితే ఖచ్చితంగా నన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని అంటేనే నేను చేరతాను అనేటటువంటి నిబంధనతోనే చేరారు. దీని వెనకాల ఆర్థికపరమైనటువంటి సమీకరణాలు చాలా బలంగా పనిచేసే అన్న విషయం మనకు అర్థమైపోతుంది, తేటతెల్లం అయిపోతుంది, స్పష్టమైపోతుంది. దాని గురించి వద్దు, మీరు అన్నట్టు చర్చ వద్దు. సరే, ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు ఉదయం చూసినా, మధ్యాహ్నం చూసినా, మరుసటి రోజు చూసినా, సాయంత్రం చూసినా ఏంటంటే వారు ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ, అది హౌసింగ్, ఏపీ హౌసింగ్ కార్పొరేషను, దానికి సంబంధించి కాకుండా ఆయన ఉదయం లేస్తే రాత్రి లోపు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే అసలు ఒంటికాల మీద లేస్తున్నారు అనమాట. ఏంట్రా ఒక్కసారిగా పాపం అప్పుడెప్పుడో మంత్రి పదవి ఇవ్వకపోతే ఇప్పుడు ఈయన ఒంటికాల మీద లేస్తున్నాడని చూస్తే రేపు పల్లా శ్రీనివాసరావు గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారు అన్న దగ్గర లోకేష్ గారు చర్చ పెట్టారు కాబట్టి ఆయనకు అర్థమైపోయింది. సరే, ఇప్పుడు ఏదో విధంగా తిరిగి మనం కొనసాగి ఉండాలి, మంత్రివర్గంలో 5 సంవత్సరాల మంత్రిగా మనం కొనసాగాలి అని చెప్పేసి 3 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది. మనకి మే అయిపోయి జూన్ 1కి, అక్కడి నుంచి 3 సంవత్సరాలు కదా. కాబట్టి ఏంటంటే చాలా జగన్ గారిని మనం విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా సంతృప్తులు అవుతారు. కాబట్టి మనల్ని కొనసాగిస్తారు. సంతృప్తులే ఇష్టం కదా, జగన్మోహన్ రెడ్డి గారు తిడితే సంతృప్తులు అవుతారు. కాబట్టి మనం కొనసాగిద్దాం ఈ విమర్శలు జడివానని జగన్మోహన్ రెడ్డి గారి మీద కురిపిస్తూనే ఉందాం. ఆహా, ఎంత బాగా పార్థసారథి గారు మాట్లాడుతున్నారని లోకేష్ గారు కూడా అభినందించి నన్ను మంత్రివర్గంలో కొనసాగించేలా చూసుకుంటారు జాగ్రత్తగా. ఆయన వ్యూహం మార్చి వదిలేసి ఆయన శాఖ గురించి ప్రశ్నిస్తున్నా, ఆయన గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాల్ని ఆయన ప్రస్తావిస్తూ అప్పుడు ఈయన కూడా ప్రభుత్వంలో శాసనసభ్యుడే, ఈయన మంత్రి కోసం ప్రయత్నించాడన్న విషయం మాట్లాడ్డాడు అనమాట. ఎందుకు మాట్లాడతారు? గడిచిపోయిన గతం ఎవరికి అవసరం లేదు కదా. ప్రస్తుతం ఏం జరుగుతుంది, ప్రస్తుతం మనకి ఎవరు విలువిచ్చారు, అంతే. దాన్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? ఇప్పుడే ఆరాటం పోరాటం తప్పితే ఇంకేం లేదు ప్రస్తుతానికి. ఓకే, మొత్తానికైతే మార్పులు చేర్పుల్లో కొలుసు పార్థసారథి గారు ఉన్నారైతే తొలగించే జాబితాలో ఉన్నారు. అంటే కారణం అంటే మరొకరికి అవకాశం ఇవ్వాలి, అదే సామాజిక వర్గం నుంచి అభియోగం ఏంటనేది కూడా తెలియాలి. అట్లా ఉండదు సంజయ్ గారు, ఇక్కడ అభియోగాలు లేకపోతే మీరు మాకు ఇద్దాం అనుకున్నది ఇవ్వలేదు, పనితీరా, లేకపోతే ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన లిస్టు ప్రకారము అందుబాటులో ఉండట్లేదు అనేది, పనితీరు సరిగ్గా లేదని, ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, ఇలా రకరకాల కారణాలు ఒక్కొక్కటి చెప్తున్నారు. దీనికి ఇవేవి కాకుండా ఒక కారణం ఉంటుంది. అదేంటంటే మీకు మొట్టమొదట ఫస్ట్ 2 years ఆర్ ఫస్ట్ 2.5 years లేదా ఫస్ట్ 10 years మీకు మినిస్ట్రీ ఇస్తున్నప్పుడే ఖచ్చితంగా 2 years తర్వాత, 3 years తర్వాత, 2.5 years తర్వాత మీ సామాజిక వర్గం నుంచి మేము ఖచ్చితంగా మరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఆ రోజు ఏ విధమైనటువంటి ప్రతిచర్య చేపట్టకుండా మిమ్మల్ని తొలగించాల్సిన రోజు మీరు సుముఖంగా దానికి ఉన్నట్టయితేనే మీకు ఇప్పుడు మంత్రివర్గంలో మీకు అవకాశం ఇస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంత్రి పదవి ఇచ్చుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ముందే ఓకే పార్థసారథి గారు మీకు అక్కడ అవ్వలేదు, మీరు వస్తున్నారు కాబట్టి కాంపెన్సేట్ చేయాలి, కాబట్టి మీరు గెలిస్తే అనే మాట ముందే వాడుంటారండి ఏది ఎన్నికలకు ముందు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే చాలా వరాలు ఇస్తారు, ఆయన వరాలు జల్లులు కురిపించిన తర్వాత ఆయన ఎట్లా లెక్కలు వేసుకుంటారు, ముందు వీడు గెలిచి రావాలి కదా అని ఒక లెక్క ఉంటుంది ఆయనకి. ఎవరినైనా సరే ఆ పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ముందు వీడు గెలిచి వస్తే తర్వాత కదా మనం ఆలోచించాలి అని ఆలోచిస్తారు చంద్రబాబు నాయుడు గారు. గెలిచి వచ్చిన తర్వాత ఏంటి, ఓహో మనం గెలిచి వస్తే ఇస్తామన్నాం కదా, ఆ మాటకు కట్టుబడి ఉన్నాం, ఇద్దాం, ఇచ్చి ఇదిగో మేము మళ్ళీ మాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అకామిడేట్ చేయాలి, అకామిడేట్ చేసే టైంకి మీరు రిజిగ్నేషన్ ఇవ్వమంటే ఇవ్వాలి అన్న కండిషన్ కూడా బాబు గారు పెట్టుంటారు. అయినా సరే పాప ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అందుకే మనం చేసినటువంటి చాణక్యుడైన చంద్రబాబు ముందు బలాదూర్ అన్నది దూసుకుపోతుంది ఒక విశ్లేషణ. ఇలా ఒక నిబంధనని బాబు గారు పెడతారు, పెట్టకుండా అయితే ఉండరు, చేయాలి కదా. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.